వీర్రాజుకు మాజీ సీఎం జగన్తో మంచి ఫ్రెండ్షిప్ ఉందా? 2014లోనే చంద్రబాబు సోము వీర్రాజుకు మంత్రి పదవి ఇస్తా అన్నారా? వీటిపైన ఒక క్లారిటీ ఇచ్చారు. ఎమ్మెల్సీ సీటు దక్కడంపై ఏపీ బీజేపీ సీనియర్ నేత సోము వీర్రాజు కీలక వ్యాఖ్యలు చేశారు. టీవీ9 తో ప్రత్యేకంగా మాట్లాడారు సోము వీర్రాజు. సంచలన విషయాలు ఆయన పంచుకున్నారు. 2014లోనే చంద్రబాబు తన మంత్రి పదవి ఇస్తానన్నారని, కానీ తాను తిరస్కరించినట్లు చెప్పారు. ఇక మాజీ సీఎం జగన్ తో రహస్య స్నేహం లేదు అంటూ క్లారిటీ ఇచ్చారు. జగన్ సీఎం అయ్యే వరకు కనీసం పరిచయం కూడా లేదని, ఒకే ఒక్కసారి కౌన్సిల్లో కలిసినట్లు చెప్పుకొచ్చారు. చంద్రబాబు వైఎస్ జగన్ కి సంబంధించి సోము వీర్రాజు ఇంకా ఎలాంటి వ్యాఖ్యలు చేశారో మా అసోసియేట్ ఎడిటర్ ఈశ్వర్ అందిస్తారు. సోము వీర్రాజు ఎమ్మెల్సీగా ఇవ్వడం పట్ల కూటమిలో తెలుగుదేశం పార్టీలో వ్యక్తమవుతున్న అభిప్రాయాలు ఏంటి, భారతీయ జనతా పార్టీలో వ్యక్తమవుతున్న అభిప్రాయాలు ఏంటి అన్నీ ఆయనతోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, గుడ్ మార్నింగ్, కంగ్రాచులేషన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. మీరు మళ్ళీ సుదీర్ఘ కాలం తర్వాత మళ్ళీ కౌన్సిల్లోకి ప్రవేశించారు. సో నిన్న జరిగిన పరిణామం చాలా అనూహ్యమైన పరిణామం అనుకోవచ్చు. ఎందుకంటే భారతీయ జనతా పార్టీలో ఒక సిస్టమ్ ఉంటుంది. మీకు ఎమ్మెల్సీగా తీసుకోవాలి అంటే ముందుగానే నిర్ణయించుకుంటారు, దానికి ఒక కోర్ కమిటీ చర్చిస్తుంది. అట్లాంటి ఏం జరగకుండా నిన్న చాలా పెద్ద ఎత్తున లాబింగ్ జరిగింది. సోము వీర్రాజు లాబింగ్ చేసి తెచ్చుకున్నారు అన్న వాటికి సమాధానం. అనూహ్యం కాదు, కానీ అనూహ్యం కాదు, లాబింగ్ కాదు. అది పార్టీ తీసుకున్నటువంటి ఒక నిర్ణయం. ఆ దృష్ట్యా దీని వెనకాల ఎలాంటి వ్యూహం లేదు. అది మామూలుగా యాదృచ్ఛికంగా జరిగినటువంటి అంశమే తప్ప దీన్ని ఎవరు కూడా వేరే ఉద్దేశంతో చూడొద్దని. మొన్నటి వరకు తెలుగుదేశం పార్టీని కనీసం అడగలేదు ఎమ్మెల్సీ కావాలని. మొన్నటి నుంచి ఢిల్లీలో వీర్రాజుకి సన్నిహితంగా ఉన్న ఒక టీం ఎఫెక్టివ్గా పనిచేయడం వల్లనే ఇంత పెద్ద ఎత్తున మార్పులు చోటు చేసుకునేది ఒక వాదన. సార్, నిజమేనా? నాకంటూ ఒక ప్రత్యేకమైన టీము అంటూ ఉండడానికి మా సిస్టంలో అవకాశం లేదు. మా సిస్టమ్ ఎప్పుడు కూడా కలిసికట్టుగానే పనిచేస్తుంది. అందరూ పెద్దలు కలిసి తీసుకున్నటువంటి నిర్ణయం అయి ఉండొచ్చు అని నా అభిప్రాయం. అంటే ఆ స్థాయిలో బీఫామ్ని ఒక ఫ్లైట్లో, ప్రెసిడెంట్ ఒక ఫ్లైట్లో రావడం అంత ఇంపార్టెన్స్ ఉండిందా ఇన్నదానికి? నేను ఒక సామాన్యమైన కార్యకర్తని, అనాదిగా నేను అదే భావంతో పనిచేస్తున్నాను తప్ప అవన్నీ పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయాలు, నాకు సంబంధించినటువంటి నిర్ణయాలు కానీ అందులో నా పాత్ర కానీ ఏమాత్రం కూడా లేదనేది నేను మీకు తెలియజేస్తున్నాను. ఇంతకు మించిన ఆపర్చునిటీ దొరకలేదా? ఇంకొక అవకాశం ఎవరి వాళ్ళకి ఇవ్వడానికి చేత కాలేదా అన్న అవకాశాలు కావచ్చు. చాలా రకరకాలుగా ప్రచారం ఎందుకు ఆ స్థాయిలో జరుగుతుంది? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు నా పట్ల నాకు 14లో ఆయన మంత్రిస్తా అన్నారు. నిన్న కూడా మేము కలిసినప్పుడు చాలా విషయాలు వారు తెలియజేయడం జరిగింది. అవి నేను మీడియాకి చెప్పడం కోసం నేను ప్రయత్నం చేయను. అది 14లో వారు మంత్రి చేస్తా అన్నారు. ఇప్పుడు కూడా ఒక అద్భుతమైనటువంటి మాటను వారు ఉపయోగించారు. 14లో చేయలేకపోతే ఇప్పుడు చేసే అవకాశం ఉందా? మంత్రి పదవి అన్నది ప్యూర్లీ సీఎం ప్రెరాగేటివ్. మంత్రి అనేది 14లో నేను యాక్సెప్ట్ చేయలేదు. నేను మాణిక్యాలరావు గారిని ఆ మంత్రిని చేశాను. మంత్రి అనేది ఇక్కడ అసలు క్వశ్చన్ కాదు. అయితే ఈ టైంలో వారు కొన్ని విషయాలు చర్చించారు. మీరు సోషల్ మీడియాలో నెగిటివ్గా వస్తున్నాయనేటువంటి విషయాలు సోషల్ మీడియాలో కూడా వారికి కొన్ని అభిప్రాయాలు ఉంటాయి. అంతే కాబట్టి సోషల్ మీడియా మీరు చెప్పిన విధంగా స్పందించడానికి అవకాశాలు లేకపోలేదు. దానికి నేను ఘాటుగా సమాధానం చెప్పాల్సిన అవసరం కూడా లేదు. జగన్కి రహస్య స్నేహితుడిగా, చంద్రబాబును ప్రత్యక్షంగా తీవ్రంగా వ్యతిరేకించిన నేతగా ముద్రపడ్డారు సోము వీర్రాజు. అలాంటి సోము వీర్రాజుకి ఇవ్వాల్సిన అగత్యం టీడీపీకి పట్టింది, కూటమికి పట్టింది అన్నట్టుగా కూడా పెద్ద ఎత్తున వచ్చాయి. వీటికి అవన్నీ అపోహలు మాత్రమే. మీరు అసలు జగన్ ఎవరు, సోము వీర్రాజు ఎవరు? జగన్కి, సోము వీర్రాజుకి 1978 నుంచి రాజకీయాల్లో పనిచేస్తున్నాను నేను. జగన్ 10 సంవత్సరాలు అయింది రాజకీయాల్లోకి వచ్చి అనేది చాలామంది ఆలోచన. నేను ఎప్పుడు కలిసిన దాఖలాలు కూడా లేవు, ఎప్పుడూ కలవలేదు. ముఖ్యమంత్రి అయిన తర్వాత కలవడానికి నేను ఇంకా ఎమ్మెల్సీగా ఉన్నాను కాబట్టి అవకాశాలు ఉంటాయి. ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఒక్కసారి కౌన్సిల్లో కలిశాను, ఒకే ఒకసారి.
మరలా ఆయన కలిసే అవకాశం నాకు రాలేదు. నేను స్టేట్ ప్రెసిడెంట్గా ఉండగా కూడా నేను ఆయన ఎప్పుడూ కలవలేదు. ఎంతోమంది కేంద్ర మంత్రులు వచ్చారు, ఆయన ఇంటికి భోజనానికి వెళ్ళారు, నేను ఎప్పుడూ ఆయన ఇంటికి వెళ్ళలేదు. కానీ మీరు అన్నారు చూసారు, ఒక ముద్ర. ఆ ముద్ర అంటే అది బాడీలోంచి వచ్చింది కాదు, ఒక ముద్ర, ఒక అచ్చు వేస్తారు. ఎవరైనా దాన్ని ఎవరైనా, నేను ఎవరేసారు అనే దాని గురించి నేను అసలు పట్టించుకోను. నేను అసలు నా ఉదాంతం కానీ నా రాజకీయ ఉదాంతం కానీ ఎవరైనా పరిశీలన చేసినట్లయితే నేను రాజకీయాల్లో పికప్ చేసినటువంటి వ్యక్తులు అన్ని కోణాల్లో అన్ని వర్గాల్లో నేను పికప్ చేసుకుంటూ వెళ్తాను. ఈ క్షణం అనేదానికి రాజకీయాలు ఆధారపడి ఉంటాయి తప్ప నేను ఏది ఆశించి రాజకీయాల్లో పనిచేయడం లేదు, పని చెయ్యను కూడా. ఈవేళ పార్టీ ఇది ఇచ్చింది, దీనిలో నేను నా కార్యక్రమం నేను చేసుకున్నాను. ఈ రాష్ట్రాన్ని అప్పుల మయం నుంచి కడిగేయవలసిందే, ఈ రాష్ట్రాన్ని మిగులు రాష్ట్రంగా తీర్చిదిద్దవలసిందే. దానికి అనుగుణంగానే నా యొక్క ప్రయాణం ఉంటుంది, నా యొక్క అడుగులు ఉంటాయి. థ్యాంక్ యూ సార్. ఇది రాజకీయాలు చాలా డైనమిక్గా ఉంటాయి. ఈ క్షణం ఎట్లా ఉంటుందో ఎవరు ఊహించలేనంత వేగంగా పరిణామాలు చోటు చేసుకుంటాయి. అట్లనే సోము వీర్రాజు స్ట్రాటజీ కూడా భవిష్యత్తులో అలానే ఉండబోతోంది. మోడీ చంద్రబాబు ప్రస్తుతం ఎలా పయనిస్తున్నారో చంద్రబాబు సోము వీర్రాజు కూడా భవిష్యత్తులో అలాగే పయనించబోతున్నారు. సుధీర్తో ఈశ్వర్, TV9 విజయవాడ నుంచి.